విశ్వాస యాత్ర అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజులకి తేడా ఉంది. అయితే యేసు ప్రభు చెప్తున్నది ఏంటి అని అంటే 2 రకాల రోజులు. ఒకటి నోవహు దినాలు, అలాగే రాకడ దినాలు. నోవహు దినాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని చూద్దామండి. ఇప్పుడు మనం చదువుకున్నాం ఎలా ఉన్నాయట నోవహు దినాలు. మనుషులు ఎలాగున్నారంటే తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ ఇంకిది ఈ 4 గుర్తుపెట్టుకోండి. నా వైపు చూడండి. ఏం చేస్తున్నారంట జనాలు? తినుచున్నారు, తాగుతున్నారు, వయసు వచ్చింది కదా అని పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారంటే అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు, అమ్మాయిలనేమో పెళ్లికి ఇస్తా ఉన్నారు. ఇక ఇదే పని, ఇక వేరే పనే లేదు. తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వటం, ఇక ఏ పని కూడా లేదు. అయితే దేవుడు ఆ సమయంలో నోవహుతో చెప్పాడు, నోవహు ఏం చేయాలట? జల ప్రళయం రాబోతుంది. 40 రోజులు భూమి మీద ప్రచండమైన వర్షం కురవబోతా ఉంది. కాబట్టి నీవు, నీ కుటుంబం అంటే ఎవరు? మనము, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వెనకింటోళ్ళు, చుట్టాలు అవుతారా? నీవు, నీ కుటుంబము ఈ ఓడలోనికి రావాలి. ఈ ఓడను నువ్వు తయారు చేసుకోవాలి చెప్పేశాడు. పిల్లారా గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందటం అంటే ఏదో ఊరక వచ్చి పోవటం కాదు. దేవుడు చెప్పిన పని బైబిల్ చెప్తుంది. దేవుడు నోవహుకు చెప్పినప్పుడు నోవహు అట్లు చేసెను. ఏం చేశాడు నోవహు అట్లు చేసెను. పాస్టర్ గారు ఇంతే, ఇశ్రాయేల్ పాస్టర్ గారు లాంటి వాళ్ళు చెప్పారు, నోవహు అట్లు చేసెను, నువ్వు అట్లు చేయలేడలా చచ్చిపోతావు అన్నాడు. అట్లు చేయబోతే చచ్చిపోతా అన్నాడు. ఇంటికి వెళ్ళి అట్లు పోసుకొని వచ్చింది. అట్లు చేసాను అంటే అట్లు చేయమని కాదు, దేవుడు చెప్పినట్లు చెయ్యాలి. దేవుని సేవకులు సంఘంలో నిలబడి బోధించుతున్నప్పుడు చిన్నోళ్ళు చెప్పనివ్వండి, పెద్దవాళ్ళు చెప్పనివ్వండి, ఎవరు ఇక్కడ నిలబడి దేవుని మాటతో, ఆయన అభిషేకంతో నింపబడి చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆ మాటలకి లోబడాలి, వినాలి. ఈ చెవిలో విని ఈ చెవితో వదిలేయకూడదు. వాటిని మూసి జాగ్రత్తగా ఈ చెవుల్లో నుండి అది గుండెలోనికి వెళ్ళాలి. మీకు తెలుసు కదా, రంధ్రం ఉంటుంది. ఈ ముక్కుకి నోటికి రంధ్రం ఉంది, ఈ ముక్కుకి చెవికి రంధ్రం ఉంది. కామన్ గా రంధ్రం ఒకటే, వేరు వేరు రూపాల్లో బయటకు వస్తూ ఉంటుంది అంతే. వీటన్నిటికీ ఇక్కడ లోపల. కాబట్టి ఈ విన్న వాక్యము లోపలికి వెళ్ళిపోవాలి. ఈ చూస్తా ఉన్నామే, ఈ చూసిన ఈ అనుభవాలన్నీ అన్ని లోపలికి వెళ్ళిపోయి హృదయంలో స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ? హృదయంలో స్టోర్ చేసుకోవాలి. హృదయం ఎక్కడుంది? కొంతమంది అబ్బాయిల హృదయం ఎక్కడో అమ్మాయిల దగ్గరే ఉంటుంది. కొంతమంది అమ్మాయిల హృదయం ఎక్కడో అబ్బాయిల దగ్గర ఉంటుంది. కొంతమంది ఎక్కడో పెడతారు, డబ్బుల మీద పెడతారు హృదయం. వ్యాపారం మీదే ఉంటుంది హృదయం, ఏదో పని మీదే ఉంటుంది హృదయం. ఎక్కడో పెట్టొచ్చావా కోతిలాగా. ముసలి కోతి మంచి స్నేహితులు. ఒకరోజు కోతి రోజు నేరేడుకాయలు ఇస్తే ముసలు తిని తీయగా ఉందండి అంటే ఇంట్లో ఆడ ముసలు ఉందంట. అరే, ఈ నేరేడుకాయలు ఎంత తీయగా ఉంటే రోజు తినే ఈ కోతి గుండె ఎంత తీయగా ఉంటుంది, వేద్దాం దాన్ని తిందాం ఒకరోజు దాన్ని బట్టరా. మంచి ఫ్రెండ్స్. కోతి ముసలి చక్కగా కలిసి వెళ్ళిపోతుంది. ముసలి పైన కూర్చొని కోతి పోతా ఉంటుంటే పాపం ఫ్రెండ్ కదా, ఏమి దాచిపెట్టకూడదు కదా. ఫ్రెండ్స్ దగ్గర దాచిపెడతారా? ఫ్రెండ్స్ దగ్గర, భార్య దగ్గర దాచిపెడతారేమో కానీ ఫ్రెండ్స్ దగ్గర దాచిపెట్టరు. దేవుడు నీకు స్నేహితుడైతే దేవుడి దగ్గర ఏమి దాచిపెట్టుకో. సేవకుడి దగ్గర ఏమి దాచిపెట్టుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం దాచిపెడితే ఏమవుద్ది? పెట్టటమే. ఇంకా పెట్టి పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోవటమే పాట పాడుకుంటా.
అనా కాదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళేవండి, మీరే చూడండి నాకు ఎంతో బాగోలేదు అని అంటావా? ఎగ్జాక్ట్ గా చెప్తావు నీ పరిస్థితి ఏమిటో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పాలి నువ్వేంటి, నీ హృదయం ఎలా ఉంది ఎగ్జాక్ట్ గా చెప్పాలి. అది ఎలా అయినా ఉండని, యథార్థమైన హృదయం ఉండాలండి. చాలా మంది నేను ఇంగ్లీష్ వాళ్ళని చూస్తూ ఉంటాను కదా, కొంతమంది ఎంత యథార్థంగా మాట్లాడతారు. ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్, ఒక అమెరికా మాజీ అధ్యక్షుడు అందరి ముందు మీడియా ముందుకు వచ్చి ఇలా మైక్ తీసుకొని నిలబడి నేను తప్పు చేశాను అని చెప్పాడు. అంత ధైర్యం ఉందా? మనకి ఇండియాలో కూడా ఉన్నారు పనికి మాలిన అందరు. చేసినవి దాచిపెట్టడమే, యథార్థత లేదు. ఎవరు యథార్థంగా ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. యథార్థంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ముసలి వీపెక్కి కోతి వెళ్తా ఉంటే మధ్యలో చెప్పిందంట, ఆ విషయం ఇది, నిన్ను కోసుకొని తినాలనుకుంటున్నావు, నీ గుండె బాగుంటుంది అంటగా మా ఆవిడ చెప్పింది. అప్పుడు తెలివి కలిగిన కోతి చెప్పిందంట, ఆ మాట మరి నాకు ముందు చెప్పొద్దా? ఎందుకోనంటే నేను నా గుండెని ఆ చెట్టు కట్టేసి వచ్చేసాను, చెప్తే నేను చక్కగా తీసుకొచ్చేదాన్ని. నువ్వు ఎంత పిచ్చి స్నేహితుడివి. అవునా, మరేం చేద్దాం? కానీ వెనకమాని త్వరగా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి నా గుండె చెట్టు మీద ఉందని తీసుకొని వచ్చేస్తాను. అయితే పద అని మరలా గబగబానికి వెళ్ళిపోయింది. చెట్టు ఎక్కింది, ఇంక దిగట్లా, ఇక రావట్లా. ఏమిటి అని అంటే, పిచ్చివాడు అన్నా ఉన్నావు. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటుంది హృదయం, ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది కానీ చెట్టుకుంటుందా? మనుషుల హృదయాలు మాత్రం ఎక్కడెక్కడో కట్టేసుకునే వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పాడు, నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును. ఎక్కడ ఉన్నాయి మీ డబ్బులు? బీరువాలా ఉన్నాయి. నీ హృదయం ఎక్కడ ఉంటుంది? హృదయం ఎక్కడ ఉంటుంది? బీరువాలా. అందుకే దానికి ఎన్ని తాళాలు? దానికో తాళం, మళ్ళీ దానిపైన ఒక లాకర్, దానికో తాళం, మరలా పైన బీరువాకి పైన ఒక తాళం, 3 తాళాలు. మరలా ఆ గదికి ఒక తాళం, ఆ గదికి ఒక తాళం, ఇంటి ఎంట్రన్స్ కి ఒక తాళం, బయట గేటుకి ఒక తాళం. 6 తాళాలు. ఈ 6 తాళాలు బద్దలు చేస్తే గాని లోపల ఆ దాచిపెట్టిన 500 5,000 దొరుకుతాయి. హృదయం ఎక్కడ ఉంటుంది? నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడే ఉంటది. పేరుకి ఎన్ని చెప్పినా గానీ చాలా మంది హృదయం ఎలా ఉంటుందంటే, విన్నంతసేపు, వాక్యం విన్నంతసేపు, వాక్యం బాగుందండి, పాస్టర్ గారు ఈరోజు బాగా చెప్పాడండి, అబ్బా ఈ రోజు ఆత్మతో నిండిపోయానండి, అభిషేకంలో బాగుందండి. బయటికి వెళ్ళాక నీ హృదయం ఎక్కడ ఉంటుంది? లేచిన దగ్గర నుండి తలంపులు అన్ని లోక సంబంధమైనవి. అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలి. దేవుని కోసం నేను ఇది చేయాలని ఆలోచన వస్తుందా? నీ హృదయం దేవుని మీద పెట్టాలి, దేవుని వాక్యం మీద పెట్టాలి, దేవుని కొరకు బ్రతకడం మీద నీ హృదయం పెట్టాలి. జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇచ్చుకుంటూ ఇదే లైఫ్ అలా వెళ్ళిపోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ లైఫ్ ఏమిటి? యేసయ్య వాళ్ళకి చెప్పినట్టే ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. నోవహు దినాలు ఉన్నట్టుగానే ఉంటున్నాయి. జల ప్రళయం వచ్చే వరకు వీళ్ళకేం అర్థం కాదు. జల ప్రళయం వచ్చే వరకు అలానే ఉన్నారు. కానీ ఒక్క ఫ్యామిలీ మాత్రమే, ఒకే ఒక్క కుటుంబం మాత్రం అలాగునా లేరు. ఉదయకాల సమయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? జల ప్రళయం రాబోతుంది. నోవహు చెప్తున్నాడు. అందరూ అంటున్నారు, ఏమొచ్చిందయ్యా? ఏది మళ్ళీ చెప్పి, ఏమొచ్చింది? జల ప్రళయం వచ్చింది. నేను నా కుటుంబం వాళ్ళలోనికి వెళ్తున్నాం, మీరు కూడా రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, రక్షణ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ జల ప్రళయంలో కాపాడబడాలంటే నోవహు కుటుంబానికి ఒకటి ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. ఏమిటది? ఏం కట్టుకోవాలి? ఏమి కట్టుకోవాలి? ఓడ కట్టుకోవాలి. ఎందుకని ఓడ? ఈ జల ప్రళయంలో మనిషిని కాపాడగలిగినది ఏమిటి? ఓడ. మామూలు ఓడ అయితే కాపాడబడదు. ఆ ఓడకి దేవుని భద్రత ఉంది కాబట్టి ఆ ఓడ కాపాడబడుతుంది. ఈ నీటిలో కాపాడబడడానికి ఓడ అవసరమై కట్టు, ఓడను కట్టు అని చెప్పాడు. నోవహు ఓడను కట్టుకోవటం మొదలు పెట్టాడు. ఏమండి, ఇప్పుడు అందరు ఏం కడుతున్నారు? కట్టు. ఏం కట్టాలి? ఇల్లు కట్టు.
లేకపోతే ఇన్సూరెన్స్ కట్టు. ఇల్లు అన్న కట్టు, ఇన్సూరెన్స్ అన్న కట్టు. అన్నిటికీ ఇన్సూరెన్స్ వచ్చేసింది. ఈరోజు చివరికి ఫోన్ కొన్నా కానీ ఇన్సూరెన్స్ కట్టండిరా, ఎందుకంటే పగిలితే వస్తాయి. చచ్చిపోయాక ఎంత ఇచ్చినా ఏం చేసుకుంటాను చెప్పండి. నోవాహుకు దేవుడు ఏం చెప్పాడు? ఓడ కట్టుకోమని చెప్పాడు. అందరేం కడతారు? అందరేం కట్టుకుంటారు? ఉండటానికి ఇల్లు కడతారు. నోవాహుకు మాత్రం దేవుడు ఓడ కట్టమని చెప్పాడు. వింటారా? మీ అందరికి ఇప్పుడు కూడా ఇల్లు కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి అని చెప్తున్నారు కదా. ఇల్లు లేకపోతే కట్టిస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మాట మార్చి కట్టమేయో, మీరే కట్టుకోండి అంటున్నారు. మనుషులు ఇంతే. దేవుడు అంటున్నాడు ఓడ కట్టుకో. ఓడ ఎలా కట్టాలి? ఏమైనా పెద్ద బీటెక్ చేశాడా నోవాహు గారు? ఏం తెలియదు కాబట్టి కొలతలతో సహా పొడవెంత, వెడల్పెంత, లోపలింత, ఎత్తింత, ప్రతిదీ కూడా దేవుడు చెప్పేశాడండి నోవాహుకి. పిల్లరా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని మాట విన్నట్లయితే నీ రక్షణ కోసం, నీ కుటుంబ రక్షణ కోసం దేవుడు మాట్లాడతాడు. తన సేవకుల ద్వారా దేవుడు నీ కుటుంబ అభివృద్ధి కోసం అవసరమైన మాటలు తెలియజేస్తాడు. నువ్వు వాటిని వినాలి, ఫాలో అవ్వాలి. నోవాహు వల్ల ఓడ కట్టడం మొదలు పెట్టేశాడు. ఏమిటయ్యా ఈ ఓడ అంటే, ఈ ఓడ ఎన్ని అంతస్తులది? 3 అంతస్తులు దాట. 3 అంతస్తుల ఓడను ఏర్పాటు చేశాడు. 3 అంతస్తులు. ఒక్కో అంతస్తులో ఒక్కొక్కటి, ఒక్కో అంతస్తులో ఒక్కొక్కటి ఉండేలా ఏర్పాటు చేశాడు. భూమి మీద ఉన్న సకల జీవరాశులు నీళ్లలో ఉండేవి తప్ప మిగతా అన్ని రెండు జతలుగా వచ్చి ఆ ఓడలో ఉండాలి. భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువులు, పక్షులు, ఎవ్రీథింగ్ అన్ని కూడా జతలుగా వచ్చి లోపల పెట్టడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అవన్నీ వచ్చేసినాయి. అయితే ఒక ఆప్షన్, ఇప్పుడు మనుషుల సమయం వచ్చింది. ఇప్పుడు ఆ ఓడలో ఎంతమంది మనుషులు ఉన్నారు? ఆ ఓడలోకి ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది? అమ్మా నెంబర్ చెప్పండి, ఎంతమంది వెళ్ళారు? ఎంత? 6, 8, ఇంకెవరన్నా పెంచుతారా? ఎంతమంది? మనుషులు, జంతువులు. మనుషులు ఎంతమంది? 8 ఇంకా ఫైనల్ అయిపోయింది పాట. 8 ఫైనల్. ఎంతమంది అట? 8 మంది. నోవాహు భార్య, వాళ్ళిద్దరు. ఇలా పిల్లలు ఎంతమంది? 3 పిల్లలు. ఈ ముగ్గురికి భార్యలు. మొత్తం ఎంతమంది? 8 మంది. ఈ 8 మంది కూడా ఆ ఓడలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు ఒకసారి క్యాజువల్ గా ఆలోచిద్దాం. అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, నోవాహు మాత్రం ఓడ కట్టుకున్నాడు. ఏమంటారు అందరూ? అయ్యా అందరూ చక్కగా ఇల్లు కడుతుంటే నువ్వేంటయ్యా వెళ్ళి ఆ బోటు మీద ఓడ కడుతున్నావు? ఏంటంటే దేవుడు జల ప్రళయం వచ్చింది అంటున్నాడు. ఆ ప్రళయంలో నిలబడేది ఈ ఓడే, దేవుడు ఓడ కట్టమన్నాడు అంటే ఇంట్లో ఏం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? అందరూ 3 అంతస్తులు వేడ కడతా ఉంటుంటే పెద్ద కాలనీల్లో పెద్దవి కట్టి ఇంట్లో ఏకి ఉపయోగిస్తున్నావు. ఒక్కోసారి అనుకున్నాను ఇది కూడా తక్కువే, పాస్టర్లు తప్ప ఇట్లాంటి పనులు ఎక్కడ విశ్వాసుల కుటుంబాల్లో జరగట్లా. నీ సమయము, నీ ధనము, దేవునికి ఇచ్చిన టాలెంట్, ఇవన్నీ ఎవరి కోసం? పిల్లలకు బాగా కూర్చోబెట్టి, కూడబెట్టి, పేరబెట్టి వాళ్ళకేదో ఏమండి ఓడ కడుతుంటే ఏం అడ్డుపడింది అనుకో. బైబిల్లో నోవాహు భార్య పేరుందా? లేదు. కానీ ఆమె సహాయం లేకపోతే, ఆమె సహకారం లేకపోతే ఆ కుటుంబం లేదా ఓడ ఆ స్థాయిలో అంత హ్యాపీగా కట్టుకునేటువంటి వాళ్ళు కాదు. గుర్తుంచుకోండి, మొట్టమొదటిగా కుటుంబంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సింది ఎవరు అంటే ఒక పురుషుడు. ఆ ఇంటి యజమాని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంత బాగా ఆశీర్వదించబడిద్దండి. అనా కదా? ఈయన లేచి రెడీ అంటే పిల్లలు, భార్య అందరు లేచి టక్క ఫ్యామిలీ మొత్తం క్యాజువల్ గా వస్తా. ఏం ఆయన మారలేదు అనుకో, లేచి పొద్దున్నే ప్రార్థనకు రెడీ అవుతుంది. ఆడికి లేచి అప్పుడే ప్రార్థన పోయి రాలే, ఇప్పుడే ప్రార్థన పోయి 2 గంటల్లో పాస్టర్ గారు టైం మార్చాడుగా, 5ంటికి 7ంటికి చేస్తున్నాయా? మనం లేస్తేనే టీ ఎవడిస్తాడు, మాకు టిఫిన్ ఎవడిస్తాడు, మా పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఉన్నాయనుకో ఎలా ఉంటుంది? ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎంత సమస్యగా ఉంటుంది. అవునా కదా?
సమస్యలు ఉన్నాయి అలాంటి మీకు? అలాంటి సమస్యలు ఉంటే ప్రార్థన చేయండి. యేసు నామములో వాళ్ళు మీ వెనకాల వచ్చుదురుగాక. నేను కూడా వస్తాను అనాలి, ప్రార్థన చేయాలన్నా. ఈ కుటుంబంలో చక్కని సహకారం ఉంది. భార్య భర్తలు, నోవహు భార్య. వాడ కడతానంటే ఎందుకు కడతావు? డబ్బులన్నీ వాడక తగలేస్తున్నావు అని అంటే ఆ కుటుంబానికి రక్షణ ఉండేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనే వాడుందా? నిన్ను కాపాడేది నీ డబ్బులు కాదు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నిన్ను కాపాడేది లోకములో ఉన్న నీ బంధు బలగం ఏది కాదు. నిన్ను కాపాడేది ఏమిటి? యేసు రక్తమే నిన్ను కాపాడుతుంది. యేసు ప్రభువే నిన్ను కాపాడుతాడు. ఉగ్రత దిగి రాబోతుంది మరలా ఈ భూమి మీదకి. ఎవరు కాపాడతారండి? బైబిల్ చెప్తుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. కరోనా టైంలో ఎవరికన్నా వచ్చిందా? ఆస్తి అక్కడికి వచ్చిందా? డబ్బులు ఇస్తాం, మమ్మల్ని కాపాడండి. ఎంతో మంది నాకు తెలిసిన స్నేహితులు కొంతమంది ఫోన్ చేసి, అన్న పరిస్థితి ఇది అని అంటే మరణ పడకలో కూడా ఉన్నారు. మరణ పడకలో కుటుంబంలో కొంతమంది ఫోన్ చేసి, అన్న ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం ఆయన బతికేటట్టు చూడు, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం చిన్న పిల్లలు బ్రతికేటట్టు చూడు. ఏమన్నా అవకాశం ఉంటే కొంతమంది కోసం అయితే చాలా స్టేట్లో ఉండే స్టేట్ ఆఫీసర్స్ దగ్గరకు కూడా వెళ్ళాను. నోడల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఈ కరోనా టైంలో చూసిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చెప్తే వాళ్ళు చెప్పారు, అయ్యా మేము చేయగలిగింది అంతా చేస్తున్నాం, మీరు చెప్పే పని లేదు, మీరు చెప్పారు ఇంకా శ్రద్ధగానే చేస్తున్నాం, కానీ రిజల్ట్ ఏమిటి అంటే లేరు, ఈరోజు లేరు. అక్కరకు రాదు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నీ జీవితంలో నువ్వు ముందుకెళ్తే అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుని మాటకు లోబట్టం నేర్చుకోవాలి. ఎవరు లోబడాలి? మొదట లోబడాల్సింది కుటుంబంలో ఉన్న యజమానుడు. పురుషుడుగా నువ్వు లోబడితే దేవుని మాటకి నీ కుటుంబం అంతా రక్షణ పొందుతుంది. ఒక స్త్రీగా నీ సంగతి ఏంటంటే నీ సపోర్ట్ అవసరం. కొంతమంది ఆశ్చర్యం ఏంటంటే యోబులాగా భక్తి చేసే వాళ్ళకి పనికి మాలినది ఉంటుంది. యోబు భక్తి చేస్తుంటే ఏముంది? ఏం పల్లె అదే పొద్దు లెగిస్తే ప్రార్థనలేనా? ఏది ఇక పాఠమేనా? ఏడు పాఠవా నువ్వు కూడా ఇంకా మమ్మల్ని వదిలేసి? ఇలాంటి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అరే నాలుగులో తాటి మాటలు అర్థం కాదు. ఏంది ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు వాక్యమేనా, ఎప్పుడు పరిచర్యనా? ఏడు అంతలావం చేసేవాళ్ళు ఉన్నారా ఈరోజు? అవును ఉన్నారా? అంతగా లెగిస్తే విడువక బైబిల్ చెబుతుంది కదా, సీమోను గారడి సీమోను మారు మనసు పొందిన తరువాత బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయగా తిరుగుతున్నాడట. ఎడబాయకుండా పాస్టర్ గారు అమ్మడి తిరుగుతున్నారా? ఆయనతో పాటు స్వార్థలో అంత సహకారం ఉందా? దేవుని రాజ్యం కట్టే పనిలో ఉన్నారా? ఓడ కోసం అయ్యో ఓడ కడుతున్నారు, మేము సాయం చేద్దామనే పనిలో ఉన్నారా? నేను ఓడ కడతంటే చూస్తా ఉన్నారు, కట్టు మేము కూడా వస్తాను లాస్ట్ లో. కుటుంబంలో సహకారం ఇంపార్టెంట్. భార్య భర్తలకు మధ్య ఏముండాలి? పరస్పర సహకారం ఉండాలి. ఒకవేళ నీ భార్య దగ్గర నీకు సహకారం లేదేమో, మోకరించి ప్రార్థన చేయి, ప్రభు ఆమెను నీకు సహకారిగా చేయనుగాక. చేస్తాడు. కొంతమంది సహకరించకపోతే ఏం చేస్తారు? సహకారం లేదనుకో, ఆ సహా తీసేస్తారు. అప్పుడు ఏముంటది? కారం ఉంటది. ఇంకా మన మాచర్ల కారం అంటే చెప్పే పనే లేదు, ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు కృష్ణా డిస్ట్రిక్ట్ లో, అంటాడు, పాస్టర్ గారు మీరు మాచర్లు వెళ్ళినప్పుడు అలా వస్తారా, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి కారం తీసుకురండి. కారం తీసుకురా. ఎందుకంటే అసలు ఆ కారం తింటేనే సరిపోవట్లా. అసలు ఆ కారం తెచ్చుకోవటం మంచిదే. సహకారం ఉందా? నీ భర్తకి నీవు సహకరించే వ్యక్తిగా ఉన్నావా? నీ భార్య నీకు సహకరించే వ్యక్తిగా ఉందా? అసలు నువ్వు దేవుని సేవకుడు సహకరిస్తున్నావా? నీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. నీవు దేవుని పనికి సహకరించే వ్యక్తి అయితే నీ భార్య దేవునికి పనికి నీకు సహకరించే వ్యక్తిగా మారుతుంది. ఒక రిలేషన్ ఉందండి, మన సహకారం ఎక్కడికి ఉండాలి? ఇక్కడ సహకారం ఉండాలి. నేను నీకు తోడుగా ఉంటాను దేవుని పనిలో, పదండి ఎక్కడికైనా వెళ్దాం, చేయగలిగింది చేద్దాం, మా సహకారం మీకుంటది, మా సహకారం నీకుంటది అని దేవుని సేవకులకి సహకారంగా నువ్వు నిలబడితే అప్పుడు నీ దగ్గరికి నీ భార్య కూడా వచ్చి నేను నీకు సహకారంగా ఉంటది. అప్పుడు మీ పిల్లలు ఉంటారే, వాళ్ళు కూడా
తల్లిదండ్రులమైన మీ వైపు చూసి మీకు కూడా మా సహకారము మీకు ఉంటుంది. ఈ సహకారం కుటుంబాల్లో ఉండట్లా. ఈ సహా ఉండే వాళ్ళ దగ్గర సహకారం ఉండడం లేదు, కేవలం కారం మాత్రమే ఉంటుంది. అన్ని గొడవలే. ప్రార్థనకు వస్తున్నా కానీ అన్ని గొడవలే, చిన్న చిన్నదానికి గొడవే. మరి ఏంటో చిన్న చిన్నటికే గొడవలు అయిపోతా ఉంటాయి. అవుతున్నాయా? ప్రార్థన చెయ్యి. ఐక్యత, కుటుంబంలో ఐక్యత అవసరం. భార్యాభర్తల మధ్య ఐక్యత అవసరం. ఇద్దరు ఒక మాట మీద అనుకుని ముందుకెళ్ళడం అవసరం. ఈ బిల్డింగ్ ఆఫ్ ద షిప్ లేదా ఈ ఆర్క్, దీని యొక్క బాధ్యత అంతా నోవాకు అప్పగించాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో ఉన్న యజమానులారా, మీ కుటుంబాలను కట్టుకునే బాధ్యత నీదే, నీదే, నీదే. ఒక పురుషునిగా నీకు దేవుడు ఓ బాధ్యత ఇచ్చాడు. కుటుంబం అనే ఈ పొలాన్ని సేద్యం చేసే బాధ్యత నీదే. మీరందరూ ఏం చేయాలి? సహకారులుగా ఉండాలి. ఇది దేవుని ప్లాన్. ఇది నీ భర్తకి నువ్వు ఎలాగుండాలి? అమ్మా ఎలా ఉండాలి? సహకారంగా ఉండాలి. కారంగా ఉండమాక. సహకారం చేసే పనిలో హెల్ప్ గా ఉండాలి. దేవుడు అందుకే అవ్వను ఎందుకు సృష్టించాడు? ఎందుకు సృష్టించాడు? అతనికి సాటి అయిన సహాయము, ద బెస్ట్ హెల్ప్. అతనికి సహాయం చేస్తుంది అని పెట్టాడు. ప్రక్కలో సపోర్ట్ గా ఉంటుంది అని పెట్టాడు, కానీ పక్కలో బల్యంలాగా ఉంటుందని పెట్టలా. వీళ్ళు ఎలా వీళ్ళని దేవుడు సృష్టించిన పర్పస్ ఏమిటి? నీ భార్యను సృష్టించడం పట్ల ఒక పర్పస్ ఉంది దేవునికి. ఏమిటి? నీకు లేదుగా. ఎందుకు చేశాడు? సహాయం పొందడానికి. మీరు ఎందుకున్నారు? సహాయం చేయడానికి. చేస్తున్నారా? సహకారం అందించటమే. సహకారం అందించటమే నీవు చేసే పనిలో. నీకు సేవకులు ఎలా సహకరిస్తుంటాడో కుటుంబంలో వారందరూ, కుటుంబ సభ్యులందరూ సహకరించే వారు ఉండాలి. అంతే, గుర్తుపెట్టుకో. నీ పోర్షన్ అంతే. కొంతమంది సహకారం అందియమంటే మొత్తం పెత్తనం మేమే చేస్తా ఉంటారు. నువ్వు పేనువు కాదు పెత్తనం చేయడానికి. పెత్తనం చేయాలనుకోవద్దు. కుటుంబంలో నేనే పెత్తనం చేయాలి, సంఘంలో నేనే పెత్తనం చేయాలి, లేకపోతే సమాజంలో నేనే పెత్తనం చేయాలి. దేవుడిని పర్పస్ అది కాదు. నేను సృష్టించడం పట్ల పనిలో దేవుడు నీకేం చేస్తున్నాడు? సహకారం అందించమన్నాడు. దేవుని పనిలో సహకరించే పురుషులు కావాలి. పురుషుడు దేవుని పనిలో ముందుకు వెళ్తుంటే సహకరించే భార్య కావాలి. తల్లిదండ్రులు దేవుని పని కొరకు ముందుకు వెళ్తుంటే సహకరించే పిల్లలు కావాలి. ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఉందా సహకారం? పిల్లలు, పిల్లలు వాళ్ళు కూడా ఎదిగిన వాళ్ళే, వాళ్ళు కూడా పెళ్లిళ్ళైన వాళ్ళే, కొడుకులు కోడళ్ళు కూడా. అసలు బైబిల్ చెబుతున్న మాట ఏమిటి అంటే, ఈయన ఓడ కడతంటే ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఫ్యామిలీలో నుంచి ఎక్కడన్నా భార్య గాని, కొడుకు గాని, కోడలు గాని ఎక్కడైనా సమస్యను తెచ్చారా? తేలా. ఈరోజు కుటుంబాల్లో మాత్రం సమస్యలు తెస్తున్నారు. ఈయన కష్టపడి ఓడ కడుతున్నాడు, నా వంతు నేను సహాయం చేద్దామని ఆ తల్లి ఆయనకు సహకారంగా ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు కూడా తండ్రి చేసేటువంటి పనిలో వారు కూడా సహాయం చేస్తా ఉన్నారు. తెలియని పనిది, కార్పెంటర్ వర్క్ అది, ఇంజనీరింగ్ వర్క్ అది, ఒక నిర్మాణంతో కూడిన పని. ఈ గొప్ప పనిలో ఈ కుటుంబ సభ్యులు అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఓ పెద్ద ఓడను నిర్మించేశారు. వారు నిర్మించుకున్న ఆ ఓడే వారి కుటుంబాన్ని జల ప్రళయం నుండి కాపాడింది. ఒక తండ్రిగా నువ్వు ఏం కడుతున్నావు? దేవుని రాజ్యాన్ని కడుతున్నావా? అది నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు? దేవుని రాజ్యాన్ని కడుతున్నావా? ప్రభు సన్నిధిలో దేవుని సేవకులు చెప్పే వాక్యం విని ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థనలో పాల్గొంటూ ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. ఈరోజు ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు ఈరోజు సమాధానం లేదు. కారణం ఏమిటి అంటే పరస్పర సహకారం లేక, భార్య భర్తకు సపోర్ట్ చేయక, భార్య భర్తలకి పిల్లలు కూడా సపోర్ట్ చేయక. ఇది ఎంత బాధకరంగా ఉంటుందండి. పిల్లలు సపోర్ట్ చేయలేదు అనుకోండి. పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తుంటే పెద్ద కొడుకు వెళ్ళి అమ్మా డబ్బులు నేను సినిమాకి వెళ్ళాలి అని చెప్పి గోల పెడుతున్నాడు అనుకో, ఎలా ఉంటుంది? మనసు ఎలా ఉంటుంది? నువ్వు ప్రార్థనకు వస్తా ఉంటుంటే ఏదో నీకున్న రూపాయి నువ్వు దేవునికి ఏం తీస్తుంటే ఇంకోటి వచ్చి నేను ఈరోజు ఆదివారం నేను జల్సా చేయాలి నాకు డబ్బులు ఇయ్యనంటే నీకు ఎలా ఉంటుంది?
నీ పిల్లలు నీ మాట వినకపోతే నీకెంత బాధ ఉంటది, అవునా కదా? అరే నా పిల్లోడు నా మాట వింటలేదే, నా పిల్లోడు దారి తప్పిపోతున్నాడే, వయసు వచ్చిన నా పిల్లోడు నా మాట వింటలేదని నువ్వు బాధపడినట్లుగా నువ్వు ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడు బాధపడ్డా? ఎవరైతే మీరు మీ పిల్లల మాట వింటలేదని బాధపడుతున్నారో వారు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను చాలా సార్లు నేను నీ మాట వినలేదు, దయచేసి ఇప్పటి నుంచి నేను నీ మాట వింటాను, నా పిల్లలు నా మాట నీ మాట వినేటట్టు చెయ్యి ప్రభు అని ఈ ఉపవాస ప్రార్థనలు మీరు చేసినట్లయితే దేవుడు పండగ నాటికి మీ పిల్లల్ని రక్షించునుగాక. ప్రార్థన చేయాలి. అందుకే ఉపవాస ప్రార్థనలు వస్తున్నారా? నేను ఒకరోజు ఐ థింక్ ఇస్ వెన్స్డే, బుధవారం అనుకుంటా, బుధవారం రోజు అలా వచ్చాను, ప్రార్థన జరుగుతుంది, అలా వచ్చి అట్లా వెనక్కి కూర్చున్నాను, శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఐ థింక్ వాక్యం జరుగుతుంది. మీలో కొంతమందే వచ్చారు, వాక్యం జరుగుతుంది. వాక్యాన్ని విని నేను అప్పటి వరకు ఇక్కడ కొత్త ఇంట్లోనే కూర్చొని నేను ఇశ్రాయేల్ ప్రార్థన చేసుకుంటా ఉన్నాం ఆ రాత్రి. ఆ తర్వాత రోజు అనుకుంటాను అలా నేను దేవుని చిత్తము కొరకు, కొన్ని విషయాల్లో ఇంకా దేవుని కార్యముల కొరకు బాగా ప్రార్థన చేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఏంటి, నేనేం చేయాలి, నేను జయించాలి అంటే నేనేం చేయాలి అని ప్రార్థన చేసుకుంటా ఎంతో ఆశతో హృదయం ఉంది. వచ్చి కూర్చున్నప్పుడు దేవుని సేవకుల ద్వారా వాక్యంతో మాట్లాడాడు. ఆ రోజు అన్నగారు వాక్యం చెప్తా ఉన్నారు, పౌలు గురించి చెప్తా ఉన్నారు. ఆయన దేవుని కోసం ఏవైతే లాభకరములై ఉండేనో ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. ఏవి నీకు లాభాన్ని కలిగిస్తాయి నువ్వు అనుకుంటున్నావో వాటిని విడిచిపెట్టి నష్టపరచుకోవడానికి ఇష్టపడితే పౌలు గారిని దేవుడు వాడుకుంటాడు అని చేసింది. లాభాన్ని విడిచిపెట్టి నష్టంలోనికి రావాలి, ఇది ఆ రోజు చెప్పబడిన మాట. అయితే దేవుడు ఆయన ఏం చేశాడు, లోకంలో ఎంత గొప్పవానిగా చేశాడు కదా. వెంటనే అనుకున్నాను, ఇమ్మీడియట్ గా అనుకున్నాను. వాస్తవం చెప్పాలంటే మొన్నటిదాకా అంతా బండి లాభాల్లో ఉందా? లాభాల్లో లేదు. కరోనా టైం నుంచి అంతా నష్టమే. ఇప్పుడిప్పుడే నష్టాల్లో నుండి బయటకు వచ్చి కొంచెం లాభాల్లో మొదటి అడుగు అప్పుడే అలా పడింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ లాభకరమైనవి విడిచిపెట్టే అన్నాడు. నేను ఒక్క నిమిషం కూడా ఏం ఆలోచించలా. వాక్యం అలా ఎప్పుడైపోయిద్దా, వాక్యం ఎప్పుడు మోకరిద్దామా అనుకుంటున్నాను. షార్ట్ టైం చక్కగా చెప్పేస్తే ఇక మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా ఇదిగో ఈ రోజు నుంచి మీరు నీ సేవకుల ద్వారా చెప్పిన మాటను బట్టి ఏది లాభమో ఇప్పుడే ఇమ్మీడియట్ గా లాభం వద్దు, అసలు అది ఏది నాకు నువ్వే కావాలి, నీ చిత్తము కావాలి, నీవిచ్చే ఆశీర్వాదము కావాలని సరెండర్ చేసుకున్నాను. దేవుడు ఆశీర్వదించాడు, మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దేవుని మాటకు లోబడి జీవించడం సాకారం ఉండాలి. దేవుని వాక్యం చెప్పినప్పుడు అందరూ నోవో పిల్లలు కూడా మారు మాట్లాడకుండా లోపలికి వచ్చారు. కొడుకులు వచ్చారు. కొడుకులు అంటే వస్తారు, కోడళ్ళు వస్తారా? అవండి వస్తారా? కొంతమంది అనుకుంటారు కోడళ్ళు అనుకుంటారు. నోవో కోడళ్ళు ఎలా ఉన్నారు? ఎక్కడన్నా మాట మాట్లాడారా? ఈరోజు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కోడళ్ళు. కోడళ్ళు అంటే అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కోడళ్ళే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా కోడళ్ళే. ఇక్కడ నీ కూతురు అయితే ఒక లెక్క, అక్కడ కోడలు అయితే ఒక లెక్క. ఏం కాదు, కోడలు ఎక్కడైనా ఏ కోడలు కోసే కోడలు కాదమ్మా. కోసే కొడవలు లాంటి కోడళ్ళ గురించి నేను మాట్లాడటంలా లోబడేటువంటి కోడలుగా ఉండాలి. మామగారు మాట్లాడితే ఇదేమిటయ్యా, నేనేదో మీ నాన్న మంచోడు అనుకున్నాను, మీ నాన్న ఇది అనుకుంటే అందరు ఇల్లు కడుతుంటే నేను ఓడ కడుతున్నాడు, అత్త ఇంకా పిచ్చిది లాగుంది, మామే మార్గంలో పెడితే అలానే పడి వెళ్ళిపోతుంది. ఇదిగో నువ్వు మాత్రం ఇలా వెళ్తే కుదరదు, మన ఇద్దరం సపరేట్గా చిన్న ఇల్లు కట్టుకుందాం, మనం సపరేట్గా అవసరమైతే ఇంకో చిన్న వాడ కట్టుకుందాం, వాడే కట్టుకుందాం, మనం కూడా ఇంకోటి చిన్నది కట్టుకుందాం, అవతలు కట్టుకుందాం, దానికి లింక్ వేసి కట్టుకుందాం. ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకున్నాడా దేవుడు? ఈరోజు చూడండి మనుషులు ఎలా డివైడ్ అయిపోతున్నారు. నేను అందుకే చెబుతాను, పెళ్ళి అయిన రోజే చెప్తాను, అయ్యా ఒక గది తీసుకొని ఉండు నాయన. ఎందుకంటే ఆమెను ఏమో కలిసి తన్నుకొని తిట్టుకొని నేను ఉండను, నేను ఇక్కడ ఉండను, ఇదిగో ఇక్కడ నేను మా ఇంటికి వెళ్ళిపోతా.
వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజే పెళ్ళి అప్పుడు చెప్పాలి నేను వెళ్ళిపోతాను. అప్పుడు అబ్బో చెయ్యి తీయరు, ఏడవరు, అమ్మ తీయ ఉన్నా కానీ అప్పుడే తీయాలా? ఇప్పుడు మారిపోతా ఉంటుంది. అలా ఉండకూడదు. అందరూ కలిసి ఉండాలి. మీరు ఉండడానికి రూమ్ మాత్రం సపరేట్గా ఉండాలి. ఇబ్బంది లేకుండా మాట్లాడుకోవడానికి, ఇబ్బంది లేకుండా, ప్రైవసీకి ఇబ్బంది లేకుండా. అది నా ఉద్దేశం. అంతేగాని సర్దుకొని ఏదో బయటకు వెళ్ళిపోమనిగా. బయటకు వెళ్ళిపోతే అమ్మా నాన్న ఎవడు చూస్తాడు? నీ బాధ్యత కదా. అంటే భార్య రాగానే కొంతమంది ఇంకంతే, నేను నా భార్య, ఇంకెవరు వద్దు. అమ్మా నాన్న ఉండరు, అత్త మామ ఉండరు, ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండరు, ఎవరు ఏం పట్టించుకోరు. వీళ్ళిద్దరిది ఒక లోకం. ఎంతకాలం? సాకారంగా ఉన్నంత వరకు ఆ లోకం వేరుగానే ఉంటది. ఎప్పుడైతే కారం మాత్రమే మిగులుద్దో అప్పుడు వెంటనే వచ్చి అమ్మా నాన్న తాత ఇప్పుడు గుర్తొచ్చారా? కుటుంబంలో దేవుడు నీకు ఎంతమందిని ఇచ్చాడో వాళ్ళందరితో సఖ్యతగా ఉండండి, ప్రేమగా ఉండండి, బాధ్యతగా ఉండండి, కలిసి ఉండండి, పట్టించుకొని ఉండండి. మామగారి మాటకి కోడళ్ళు ఇద్దరు కూడా మాట్లాడారా? మారు మాట్లాడకుండా ఓడలోనికి వచ్చేసారు. అందుకే బైబిల్ పేతురు పత్రికలు అంటాడు, ఆ 8 మంది ఓడ ద్వారా రక్షణ పొందారు. నీ కుటుంబము రక్షణ పొందిందా ఈ రోజున? ఒకసారి ఆలోచించేయండి. నీ పిల్లలు వస్తున్నారా? ఓడలోనికి వస్తున్నారా నీ పిల్లలు? ఏమిటో తెలుసా ఈ ఓడ? ఈ 3 అంతస్తుల ఓడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే ఆయన అంగీకరించి ఆ గుమ్మములు అడుగు పెడతారో వారు రక్షణ పొందుతారు. ఈ సంఘం అనేది ఓడ లాంటిది. ఈ ఓడలోనికి నువ్వు వస్తే ఏమవుతావు? నీవు రక్షణ పొందుతావు. ప్రియులారా, ఒక రోజు రాబోతుంది. ఏం చేయబోతున్నాడంటే దేవుడు ఈ లోకాన్ని అంతం చేయబోతా ఉన్నాడు. అప్పుడు ఎవరు సేవ్ అవుతారంటే సంఘం అనే ఓడలో ఎవరైతే భద్రంగా నమ్మకంగా ఉన్నారో దేవుడు వారిని ఏం చేస్తాడు? కాపాడబోతా ఉన్నాడు. మరి నువ్వేనా? నీ భర్త వద్దా? ఏమండి, మొత్తం కాలిపోతుంది అనుకో, మీ ఆయన లోపల నిద్రపోతున్నాడు అనుకో, అయ్యా రాయ్యా ఇల్లు కాలిపోతుంది, నాశనం అయిపోతావు అంటే ఆయనకేం అర్థం కాదుగా. మరి కాలుతుందా రాని, నన్ను కాల్చుకోమని ధైర్యం ఉంటే అంటాడు. ఆయనకు మైండ్ పని చేయదు కాబట్టి. పో నువ్వే కాలిపో, నేను పోతున్నాను అంటావా? కాలిపోతుంటే అంటావా? జుట్టు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని, చొక్కా పట్టుకొని అయినా సరే లాక్కొని ఈడ్చుకొని వస్తావు. పిల్లాడు లేదు నాకు నిద్ర లేదు, రాత్రి ఫోన్ చూసి పండుకునేలోపు 2 అయిపోయింది నాకు. మరి అంతేగా, కుర్రోళ్ళు పెందలాడు పడుకో, అట్లా నిద్ర రాట్లా. ఎందుకు వచ్చింది? ఫోనే. అందుకే ఆడవాళ్ళు అందరూ ఫీల్ అయిపోతున్నారు. దాన్ని చేసుకోపోయావా? నన్ను చేసుకున్నావు. అరే లెగిస్తే ఫోన్ పట్టుకుంటాడు, ఇటు చూస్తాడు, మళ్ళీ ఆడ పెడతాడు, మళ్ళీ తెస్తాడు, మళ్ళీ పెడతాడు. ఫోన్ పిచ్చున్న వాళ్ళకి పిల్లల్ని ఇవ్వకూడదండి. ఇవ్వచ్చా? అది మొదటి పిల్లలు అయిపోతుంది కదా. నిద్రపోవట్లేదు, కాలిపోతున్నాయి, ఈ ఇంట్లో నేను ఉంటానంటే పిల్లల్ని ఊరుకుంటావా తల్లి? జుట్టు పట్టుకొని సరే వాడిని లాక్కొస్తావు. కాలిపోతున్నది, రాసేస్తావు లోపల. చచ్చిపోతున్నారంటే అంత భారం, అంత భయం ఉన్నప్పుడు, మరి దేవుని యొక్క రాకడలో నశించిపోతావు అనుకున్నప్పుడు నీ పిల్లల గురించి శ్రద్ధ కలిగి వాళ్ళ పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టగలుగుతున్నారా? చిన్నపిల్లలు కలిగిన వాళ్ళు, యవనస్తులు ఎక్కడ పెరుగుతున్నారు? ఎలా పెరుగుతున్నారు? ఈరోజు మందిరాల్లో పెరిగేటువంటి వాళ్ళు తక్కువ మంది అవుతున్నారు. పరిచయం చేసే వాళ్ళు తక్కువ అవుతున్నారు. నా జీవితంలో నేను ఈ రోజుకి చెప్పగలను, లోకములో ఉండే అపాయములకు, పాపములు ఏమైనా దరి చేరకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఈ సంఘం అనేటువంటి ఓడ, సేవకుల యొక్క నీడ. ఇంట్లో చెప్పాను మీకు చాలాసార్లు, స్కూల్కి వెళ్ళి రావటమే నా పని, ఇంట్లో అన్నం తింటమే నా పని, స్నానం చేయటం అంతే. తర్వాత టైం అంతా ఎక్కడా? ఇక్కడ చదువుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఇక్కడ బుక్స్ తెచ్చుకొని ఇక్కడే చదువుకునేవాడిని చర్చిలోనే. అక్కడే ప్రార్థన, అక్కడే బైబిల్ స్టడీ, అక్కడే అన్నీ నేర్పించేవాళ్ళు. అన్నీ దేవుని సన్నిధిలో మీ పిల్లలు పెడుతున్నారా? ఇంట్లో వింటున్నాడా? మాట వింటున్నాడా? పట్టుకొచ్చాడు, పెట్టు 4 రోజులు పట్టుకొచ్చి పెట్టి చూడు. క్రమశిక్షణ మార్గంలో ఓడలో పెట్టు, నీ పిల్లడు బతుకుతాడు. ఓడలో పెట్టు, నీ భర్త మారతాడు. నువ్వు కూడా రా, ఓడలోనికి రా. ఈ కుటుంబం అంతా ఓడలోనికి వచ్చింది. ఎవరు ఎదురు మాట్లాడలా, చెప్పిన మాట చెప్పినట్లుగా చేశారు. పిల్లరా, నోవో కుటుంబంలో సింపుల్ గా చెప్పాలంటే ఏముందంటే విధేయత ఉంది. ఏముంది? విధేయత. దేవుని మాట
నోవహు విన్నాడు. నోవహు మాట నోవహు భార్య విన్నది. నోవహు భార్య మాట కొడుకులు విన్నారు. కొడుకుల మాట కోడళ్ళు విన్నారు. విన్న వారందరూ రక్షణ పొందారు. అంతే. ఈరోజు దేవుని యొక్క మాటలు, దేవుని సేవకుడిచ్చే మాటలు వింటే మీరందరూ రక్షణ పొందుతారు. విన్న వాళ్ళు రక్షణ పొందుతారు. వినకపోతే అదే టైంలో ముగిస్తున్నాను. వినని వాళ్ళు ఉన్నారు లోకంలో, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అబ్బో వాడగడుతున్నాడు అండి, అందరూ మునిగిపోతారంట, వీళ్ళు మాత్రం తేల్తారంట పైన. అందరు ఇల్లు కడుతుంటే ఈయన వాడగడుతున్నాడు. నోవహు సుత్తితో కొట్టే ప్రతి దెబ్బ వాళ్ళకి సువార్తే. విన్నారా? వినలా. విననట్లుగా ఉన్నారు, పట్టనట్లుగా ఉన్నారు, చూస్తున్నారు. జరుగుతున్న సంగతి బైబిల్ చెప్తుంది. ఆత్మరూపిగా ఆయన అందరికీ చెప్పాడంట. ఆ రోజు లోకంలో దేవుని ఆత్మ అందరికీ తెలియజేసింది, కానీ వాళ్ళు వినలా. ఆ టైం రానే వచ్చింది. 40 రోజులు ప్రచండమైన వర్షం వచ్చింది. కొంచెం నీళ్ళు వచ్చినాయి. వర్షం పడితే కామన్గా పడకుండా ఉంటుందా వర్షం అన్నాక? 40 రోజులు పడిద్దా ఏంటి? 4 రోజులు పడితే ఎలా ఉంటుంది? 4 రోజులు పడితే చంద్రవంక పొంగితే ఎలా ఉంటుంది? కోరి పొంగితే ఎలా ఉంటుంది? 40 రోజులు పడితే ఎవడన్నా ఉంటాడా ఊర్లో? ప్రచండమైన వర్షం, ఆకాశ తూములు విప్పబడ్డాయి. దేవుడు ఓపెన్ చేశాడు, ట్యాబ్ తిప్పాడు పైన. నీళ్ళు ఏడున్నాయి తెలుసా మీకు? నీళ్ళు ఎక్కడున్నాయి ఇంతకీ? నీళ్లు పైన ఉన్నాయా లేవా? ఆకాశ తుమ్ములు విప్పబడెను. ఆకాశము పైన ఉన్న జలములారా నుండి బైబిల్. అంటే వాటర్ పైన ఉన్నాయి. ఈ కొద్ది అసలు వాటర్ పైన ఉన్నాయి. 5 ఇప్పాడు అనుకో, అయిపోతావు, మునిగిపోతావు. నువ్వు అనుకుంటున్నావు నాకేం కాదులే అని. వాళ్ళు కూడా మాకేం కాదులే, ఈయన ఇంతే చెప్తాడు, అదిలే ఇదిలే అని నిర్లక్ష్యంగా ఉన్నారు. కుటుంబం నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ప్రార్థన చేసుకోకుండా ఉదయాన్నే లేచి నిర్లక్ష్యంగా ఉంటున్నారా? దేవుని సేవకులు చెప్పిన మాట పక్కన పెట్టి మునిగిపోతావు. ఒక రోజు జాగ్రత్త, మునిగిపోతావు. మునిగిన తర్వాత 40 రోజులు నీళ్ళు వచ్చేపాటికి పెరుగుతున్నాయి. కొంచెం పెరుగుతుంటే డౌట్ వస్తుంది. అరే మొన్న పాస్టర్ గారు చెప్పింది నిజమేనెవరా? మొన్న నోవహు చెప్పింది నిజమేననుకుంటా. అరే మునిగిపోతున్నాం, వెళ్దాం పదండి, గబగబ వెళ్ళి తలుపు కొడుతున్నారయ్యా. తలుపుతి ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు మొత్తం లోపలికి రాగానే జంతువులు కూడా వచ్చినాయి లోపలికి. జంతువులు వచ్చినాయి కానీ మనుషులు రాలా. అందుకే యెషయా 1లో అంటాడు, ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకొనును. పోతా ఉంటే ఆ పట్లిల్లో మండాదిలోనో ఆ గేదెలు పోతా ఉంటాయి. ఆ ఎద్దులు అరక దున్నిన తర్వాత ఆ ఎద్దుల్ని వాడు కట్టి రైతు ఇంటికి అలా పోతుంటే దర్జాగా పోతుంటాడు. ఏం దారి వేరు, అది ఎవడి పని వాళ్ళది అన్నట్టుగా అయిపోతాయి. ఎక్కడికి వెళ్తాయి? ఎగ్జాక్ట్ గా అది ఎక్కడ ఆగాలి అక్కడికి వెళ్ళి ఆడిప్ప తీసిన దాకా ఆడే ఆగుతాయి. ఎద్దుకు బుద్ధి ఉంది, గాడిదకి బుద్ధి ఉంది. నీకుందా? సొంత దొడ్డిదానికి తెలుసు, అరే ఇది నేను ఉండాల్సిన స్థలము. తెలుస్తుందా మరి నీకు? ఇది నేను ప్రార్థించాల్సిన స్థలం కదా, ఇది నేను ప్రయాసపడింది కదా, నా కోసం దైవజనులు ఇంత ప్రయాసపడుతున్నారు కదా. థాట్స్ ఉన్నాయా మనలో? రావాలి, అవి రావాలి. వీళ్ళు లోపలికి వచ్చారు. దేవుడు ఏం చేశాడంటే, నోవహు మంచోడు కదా, ఎవరు వచ్చి తలుపు కొట్టినా తీస్తాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయన వేసాడు. లోపల పెట్టి తలుపేస్తే ఏం చేయగలం? ప్రార్థన 5 గబగబలేసి పాస్టర్ గారు రెడీ అయ్యి వచ్చాడు. నన్ను ఇంట్లో పెట్టి తలుపేసి వచ్చాడు. అన్నా టైం తొందరగా వచ్చే అన్నా అన్నాడు. తలుపు ఎంత లాగినా రాట్లా, ఇందిర ఎంత లాగినా రావట్లేడు. బయట తలుపు పెట్టాడు. నేను బయటికి రాలేను. మరలా పిలిచాను, అప్పుడు వచ్చారనుకోండి, దేవుడు ఏం చేశాడు? ఆ తలుపుని బిగిచ్చేశాడు. ఇంకేమవుద్ది? ఎవడో తీలేడు. బైబిల్ చెప్తుంది, ఆయన మూసేస్తే ఎవడో తెరవలేడు, ఆయన తెరిస్తే ఎవడు మూయలేడు. ఈ రోజు చర్చ తలుపులు తెరుచున్నాయి. నీకు నీ కుటుంబానికి ఇది ఆహ్వానం. ఒక రోజు వస్తుంది తలుపులు మూసేస్తారు. అప్పుడు అయ్యా తలుపు తీయి, ఆ కన్యకలు వచ్చి అన్నారు కదా, అయ్యా తలుపు తీయి. తెల్లారింది. అప్పుడు తెల్లారి నూనె కొనుక్కొచ్చుకొని ఇప్పుడు తలుపు తీయి అంటున్నారు. అప్పుడు అన్నాడు, మీరెవరో నాకు తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం పనిచేసే టైం ఇది. దేవుడు చెప్పింది చేసే టైం ఇది. సేవకులు చెప్పింది చేసే టైం ఇది. నువ్వు రక్షణ పొందే టైం ఇదే. ఈ రోజే రక్షణ దినం. ఈ రోజు ఇంకెవరైనా రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందండి. బల్లారాధన చేసేటప్పుడు వేరైపోతున్నారు కదా, సిగ్గనిపించట్లేదా?
బాధ అనిపించట్లేదా? అరే నన్ను పక్కన పెడుతున్నారని బాధ లేదా? ఎంతకాలం ఉంటావు ఇంకా పాపములోనే? రా, దేవుని సంఘంలోనికి రా, రక్షణ ఓడలోనికి రా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆ ఓడలోనికి రావాలని ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఈ ఓడ 3 అంతస్తులు. ఈ ఓడలోనికి రావాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే 3 ఉన్నాయే. ఆ 3 వదిలిపెడితేనే లోపలికి. నువ్వు లోపల ఓడలోనికి వచ్చాక నీకుండవు. అవంటే తలిపేసావు అనుకో, లోపల కూర్చొని గొంతెమ్మ కోరికలు కోరితే తీరతాయా లోపల? నో. అవన్నీ విడిచిపెట్టి మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఆ గేట్ ఎక్కేటప్పుడు అనుకోవాలి, నా చిత్తాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాను ప్రభువా. నీ చిత్తమే. యేసయ్య అదే కదా ప్రార్థన చేసింది, నా ఇష్టం కాదు నీ ఇష్టమే. కాబట్టి ప్రియులారా, యేసయ్య మన కోసం పరలోకంలో సింహాసనాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నోవా కుటుంబము రక్షించబడింది. ఓడలోనికి వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందారు. కాబట్టి సహకారం. నోవా కుటుంబంలో ఏముంది? దేవుని మాటకి లోబడిన పురుషుని మాటకి లోబడిన స్త్రీ, ఆ తల్లి మాటకు లోబడిన కొడుకులు, ఆ కొడుకుల మాటకు లోబడిన కోడళ్ళు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ కదా. ఎలా ఉందా మన కుటుంబం? లెగుస్తున్నాయి నోరులు, ఎక్కడ పెడితే అక్కడ లెగుస్తున్నాయి. కట్ చేస్తాడు, జాగ్రత్త. దేవుని మాట వినండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన కొరకు ప్రాణం ఇచ్చిన ఆ రక్షకుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరు తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నోవా కుటుంబంలాగా మన కుటుంబం కూడా ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారాలి. అవిధేయతగా ఉంటే ఇప్పుడే ఒప్పుకోవాలి. ఇప్పుడే లేదు ప్రభువా, నేను ఒక్కడనే రక్షించబడితే కాదు, కుదరదు. నేను ఒక్కదాన్నే రక్షించబడితే అది కాదు, కుదరదు. నా కుటుంబం అంతా రక్షణ పొందాలి ప్రభువా. మా కుటుంబాల్లో సహకారాన్ని పెంచు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఎన్నోసార్లు నీ మాట వినలేదు, నేను ఎన్నోసార్లు నీ సేవకుల మాట వినలేదు, ఎన్నోసార్లు నీ వాక్యాన్ని నేను దాటిపోయాను, నన్ను క్షమించండి. ఈరోజు అందుకే నా పిల్లలు కూడా నా మాట వింటం లేదు. అయ్యో, నా కుటుంబం రక్షణకు దూరంగా ఉంది. ఒక కుమారుని, ఒక కోడలుగా, ఒక కుమార్తెగా, ఒక భార్యగా, ఒక భర్తగా నేను నీ మాటకు దూరంగా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి ప్రభువా. అవిధేయతను క్షమించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకించబోతా ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు నోవా కుటుంబంలాగా రక్షణ పొందిన కుటుంబాలుగా ఉండాలి. అయ్యా, మా కుటుంబం అంతా ఈ సంఘానికి రావాలి. మేము లోబడతావు నాయన, ఈరోజే లోబడతావు. విధేయత లేని నా కుమారుణ్ణి మార్చండి నాయన, విధేయత లేని నా కుమార్తెను మార్చండి ప్రభువా. ఈ జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు నా కుటుంబానికి దీవెనకరంగా ఉన్నట్లుగా చేయమని ప్రభువును వేడుదాం. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, గొప్ప దేవుడా, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలము నాయన పరిశుద్ధనపు ఆరాధనలో మీ సేవకుని ద్వారా తండ్రి నోవాహు కుటుంబమును గురించి మీరు స్పష్టముగా ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరు మాట్లాడారు తండ్రి. విధేయత కలిగినటువంటి కుటుంబముగా, భార్య భర్తకు లోబడేటువంటి కుటుంబముగా, కుమారులు అలాగే కోడళ్ళు ఒకరికొకరు పరస్పరముగా నాయన అర్థం చేసుకుంటూ లోబడుతూ ప్రభువా కట్టబడినటువంటి కుటుంబముగా మేము చూసాం. ఈరోజు అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అవటానికి కారణం ప్రభువా లోబడకపోవటము, విధేయత చూపకపోవటము, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటము. తండ్రి, పరిస్థితుల యొక్క ప్రభావం వలన అనేక కుటుంబాలు ప్రభువా ఈ దినము నాయన బజారును పడతా ఉన్నాయి. అలాగూ కాకుండా సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక మంచి క్రైస్తవ కుటుంబముగా, నోవాహు కుటుంబముగా, విధేయత కలిగిన కుటుంబముగా, మాట వినే కుటుంబముగా ప్రభువా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, తిరుగుబాటు తత్వం, అహంకారము, ప్రభు అవిధేయత ప్రజలలో యేసు నామములో కొట్టివేయబడును గాక. తండ్రి, ప్రతి ఒక్కరూ నేను లోబడాలి, పెద్దలకు విధేయత చూపాలి, అత్తకు కోడలు లోబడినట్లుగా నాయన కోడలు అత్తకు మామకు లోబడి విధేయత చూపాలి, కుమారులు తల్లిదండ్రులకు లోబడాలి అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ రీతిగా ప్రభువా మంచి సాక్ష్యము కలిగినటువంటి కుటుంబముగా మార్చబడుదురుగాక. వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
చెప్పండి ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎంతమంది దీవించబడ్డారు చెప్పండి. దేవుడు నాతో మాట్లాడాడని ఎంతమంది గ్రహిస్తున్నారు? నిజంగా దేవుడు మీతో మాట్లాడాడు కదా. కనుక అవిధేయత కలిగినటువంటి కుటుంబంగా ఉండకూడదు, విధేయత కలిగిన కుటుంబంగా ఉండాలి. ఒకరికొకరు లోబడాలి, గౌరవించాలి. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని మనం గుర్తించాలి. దయచేసి అందరం లేచి నిలబడితే కానుకలు సమర్పించుకుందాం. కానుకలు సమర్పించు. అందరం లేచి వచ్చి దేవునికి చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు, చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధల సమయములో, కష్ట సుడుల తరంగాలలో, వ్యాధి బాధల సమయములో, కష్ట సుడుల తరంగాలలో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధల సమయములో, కష్ట సుడుల తరంగాలలో, వ్యాధి బాధల సమయములో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. అందరూ కలిసి పాడదాం. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. అంజూర చెట్టు పోయకున్నాను, ద్రాక్ష చెట్టు ఫలించుకున్నాను. అందరం కలిసి అంజూర చెట్టు పోయకున్నాను, ద్రాక్ష చెట్టు ఫలించుకున్నాను, చేనిలోని పైరు పండకపోయినను, శాలలోని పశువులు లేకపోయినను, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా నీవు చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధల సమయములో, కష్ట సుడుల తరంగాలలో, వ్యాధి బాధల సమయములో, కష్ట సుడుల తరంగాలలో, ఉన్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా,
చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. గాఢాంధకారాన పయనించిన పొంగు సాగర ఎదురైనా, గాఢాంధకారాన పయనించిన పొంగు సాగర ఎదురైనా, లోకమంత ఒకటైనా అన్యాయ తీర్పుకి గురి చేసిన సత్యము పలుకుటచే నష్టము కలిగినను, ఏమున్నా లేకున్నా అందరం కలిసి పాడదా మరొకసారి. ఏమున్నా ఏ స్థితికైనా బిగ్గరగా స్వరం ఎత్తి వాడదామా. ఏ స్థితికైనా, ఏ స్థితికైనా చాలిన దేవుడ, మరలా పాడదాం. ఏ స్థితికైనా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడ. కొద్దిగా స్వరం ఎత్తి వాడదా. యేసు చాలిన నీవు, చాలిన దేవుడవు యేసు. చపలు కొడుతూ పాడదాం. వ్యాధి బాధలలో సమయములలో పాడదాం. వ్యాధి బాధల సమయములో కష్టసుడుల తరంగాల, మరొకసారి పాడదామా. వ్యాధి బాధల సమయములో కష్టసుడుల తరంగాల, ఏమున్నా ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ, మరలా చెప్తాం. ఏ స్థితికైనా కైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా నీవు చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడా నీ. మరొకసారి వాడదాం. చాలిన దేవా, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడా నీవు, చాలిన దేవుడవు. చివరిసారిగా వాడదాం. యేసు, చాలిన దేవుడా నీవు, వ్యాధి బాధల కష్టసుడుల తరంగాలలో, మరొకసారి బిగ్గరగా. వ్యాధి బాధల సమయములో కష్టసుడుల తరంగాలలో, ఏమున్నా యేసయ్యా, ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన, చివరిసారిగా చెప్తాం. ఏ స్థితికైనా, ఏ స్థితికైనా చాలిన దేవుడని. మరొకసారి. ఏ స్థితికైనా చాలిన దేవుడని. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా యేసు ప్రభువా, మంచి తండ్రి, మీకు వందనాలు. ఈరోజు స్పష్టంగా నువ్వు మాతో మాట్లాడారు. నీ మాట మమ్మల్ని ఆదరించింది, బలపరిచింది. మా జీవితాలు కట్టుకొనటానికి మరొకసారి మమ్మల్ని హెచ్చరిక చేసావు. కుటుంబ వ్యవస్థ ఎలాగుండాలో, కుటుంబంలో ఎవరి పాత్ర, ఎవరి బాధ్యత ఏమై ఉన్నదో, ఎవరు ఎలాగూ ప్రవర్తించాలో, ఎలాగూ ప్రవర్తిస్తే ఆ కుటుంబము చక్కగా కట్టబడుతుందో, భార్య, భర్త, పిల్లలు, తండ్రి ఎవరు ఎలాగ ఉండాలో ఆ విషయాలన్నీ చక్కగా సూటిగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అవిధేయతగా ఉండక విధేయత చూపునట్లు, లోబడి ప్రేమించి ఆదరించే కుటుంబంగా మీరు చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. స్వీకరించబడిన ఈ అర్పణలను, కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి.
ప్రతి కుటుంబమునకు మీ మెండైన ఆశీర్వాదములు కలుగును గాక. పేదరికము దరిద్రతను యేసునామములో బంధిస్తున్నాం. ప్రతి ఒక్కరి కుటుంబాలు సమృద్ధిగా బ్రతుకుదురుగాక, సమృద్ధిలో జీవించుదురుగాక. తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వాక్య పరిచర్య చేసిన అన్నగారిని బట్టి, అలాగే గుంటూరు పట్టణంలో ఆ గోరంట్లలో తండ్రి అక్కడ ప్రభు అనేక ఆత్మలు రక్షింపబడునుగాక. గొప్ప కార్యాలు జరిగించండి. మీ పరిచర్య కొరకు సమస్తమును విడిచి నాయన త్యాగము చేస్తూ ఉండగా సమర్పణకు తగిన ఆత్మల పంట కోయటానికి గొప్పగా మీ చేతిలో ఒక బలమైన సాధనముగా ప్రభువా వాడబడే కృపను దయచేయండి. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. కూడి వచ్చిన అందరిని బట్టి మీకు స్తోత్రాలు. సాయంకాలం జరిగేటువంటి 2వ ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభువా. అలాగే ప్రతి రాత్రి జరిగే కూడికలో తోడుగా ఉండండి. బుధవారం రాత్రి జరిగే ఆ జ్ఞాపకార్థపు కూడికలో కూడా మీరు తోడుగా ఉండి మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తూ, రోగులను స్వస్థపరచండి, బలహీనలను మీరు బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికి వందనాలు. సరిగ్గా 5 గంటలకి కూట ఉంటుంది. తప్పక అందరు సిద్ధపడి మంచిగా 2వ ఆరాధనలో పాలు పొందుదాం. సెలవు తీసుకొని ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ప్రార్థించండి.